హైదరాబాద్ లో భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.92 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లుగా ఉంది. కింద నాలాల పరిసరాల్లో ఉండే కాలనీల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో నిన్న వర్షం బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. నగరవాసులకి వర్షం అంటేనే భయపడే పరిస్థితి అయితే మనకు నిన్న కనిపించింది. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి మొదలైన వర్షం రాత్రి వరకు భారీ వర్షంతో మాత్రము నగరవాసులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షం భారీగా హుస్సేన్ సాగర్ కి చేరడంతో మాత్రం ఇప్పుడు హుస్సేన్ సాగర్ మనకు నిండు కుండల్లా కనిపిస్తూ ఉంది. అయితే హుస్సేన్ సాగర్ లోని వాటర్ లెవెల్ కూడా మనకు 513.50కి చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో మనకు వర్షం మొదలవ్వడంతో మాత్రము ఈ ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కి ఒకవేళ నీరు చేరుకుంటే మాత్రము ఈ వాటర్ ట్యాంక్ ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దీంతో నిన్న రోడ్లని చెరువుల మాదిరిగా కనిపించాయని చెప్పాలి. అయితే లోతట్టు ప్రాంతాలని కూడా మునిగిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కి వచ్చిన నీళ్లు బంజారా హిల్స్, పికెట్, కుక్కట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వస్తున్న వరద కారణంగా సాగర్ ఇప్పుడు మనకు నిండు కుండలానే కనిపిస్తూ ఉంది. అయితే హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఎక్కువ అవ్వడంతో మాత్రం ఫ్లో కూడా మనకు హుస్సేన్ సాగర్ లో ఎక్కువగా ఉందనే చెప్పాలి. దీంతో మరి కొద్దిసేపట్లో కూడా ఇది ఇంకా ఎక్కువగా అంటే ఇంకా భారీ వర్షం మొదలవ్వబోతుంది కాబట్టి ఇంకా ఈ వర్ష ప్రభావం ఎక్కువ నీళ్ళు ఎక్కువగా ఉంటే మాత్రం మనకి ఇంకా ఈ లెవెల్ ట్యాంక్ ఎక్కువ అయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే భారీగా వరద నీరు చేరడంతో అయితే నిండు కుండల్లో ప్రమాదకరంగా సాగర్ అయితే మారిపోయిందనే చెప్పాలి. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు నీళ్లను తుమ్ముల ద్వారా మూసీ నదిలోకి వదలనుకున్నారు అధికారులు. అయితే హైదరాబాద్ లో దాదాపు నిన్న కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. బోయిన్పల్లి అత్యధికంగా 9.3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. బండ్లగూడలో 9.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 11 ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపింది. మారేడుపల్లిలో 7.6 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలో 7.35 సెంటీమీటర్లు, ఉప్పల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ముషిరాబాద్, బండ్లగూడ, బాల్నగర్, అంబర్పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో 5 మీటర్ల వర్షం నిన్న నమోదయ్యింది. అయితే నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి అయితే హైదరాబాద్ ని ముంచేసిందని చెప్పాలి. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి అయితే చాలా ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుందనే చెప్పాలి. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా సరే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితేనే చెరువులు తలపిస్తుంటారు. అలాంటిది నిన్న పడ్డ భారీ వర్షానికి అయితే మనకు నగరం అంతా ఒక వాగులాగానే మారిపోయినాయి అని చెప్పాలి. దీంతో నిన్న ఆఫీసర్స్ సమయము, ఆ తర్వాత స్కూల్ విద్యార్థులు వెళ్ళిపోయే సమయంలో వర్షం పడడంతో మాత్రము నానా కష్టాలు పడ్డారని చెప్పాలి. భారీగా ట్రాఫిక్ కూడా నిన్న ఏర్పడింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ దగ్గర కూడా చూసుకోవచ్చు. ఇదే సమయానికి స్కూల్ పిల్లలు అవ్వచ్చు, ఆఫీసర్స్ నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ వర్షం మొదలవ్వడంతో మాత్రము హుస్సేన్ సాగర్ పైన కూడా ట్రాఫిక్ మళ్ళీ మొదలైందనే చెప్పాలి. ఒక వైపు చూస్తే వర్షం, మరోవైపుతో ట్రాఫిక్ తో మాత్రము నగరవాసులు అయితే ఎంతో కష్టపడుతున్నారనే చెప్పాలి. అయితే ఎంతో ఇబ్బందికరంగా మాత్రం ఈ వర్షాకాలం అయితే మొదలైంది. వాళ్ళకి గాలి దుమారంతో చాలా ప్రాంతాలు చెట్లు విరిగిపోవడంతో కూడా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం అయితే నిన్న తీవ్ర ఇబ్బంది పడ్డారు నగరవాసులు. వర్షం ఏకదాటిగా కురవడంతో రోడ్లని జలమయంగా మారాయి. చాలా ప్రాంతాలు చెరువును తలపించిన రోడ్లపైకి భారీ వరద నీరు కూడా చేరుకోవడంతో మాత్రము హైదరాబాద్ వాసులు అయితే ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి అయితే మనకు నిన్న కనిపించింది. అయితే ఈ రోజు కూడా మళ్ళీ వర్షం మొదలవ్వడంతో మాత్రం ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం కూడా మనకు మొదలైందనే చెప్పాలి. ఆ తర్వాత చూస్తే అయితే ఈ రోజు నుంచి కూడా 23 తారీఖు వరకు కూడా ఇదే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. రానున్న ఇంకొక కొన్ని గంటలలో కూడా మళ్ళీ భారీ వర్షం మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే అయితే మనము పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సుచిత్ర ఇలాంటి ప్రాంతాలలో భారీ వర్షం పడుతుంది. ఆ తర్వాత మనకు ఎల్బీ నగర్, ఓల్డ్ సిటీ ఇలాంటి ప్రాంతాలలో కూడా వర్షం మొదలైందనే చెప్పాలి. ఈసీఐ కాపురా ఇటు సైడ్ కూడా భారీ వర్షం పడుతుంది. అంటే అవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా కూడా బయటికి రావద్దని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ భారీ వర్షం కారణంగా మాత్రము నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే రంగంలోకి జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు అయితే దిగి వాళ్ళు ఎప్పటికప్పుడైతే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.